బీసీ ఎమ్మెల్యేలు ఎక్కువైపోతే ఏమవుతుందంటే బీసీలకే కాదు, ఓసీలో ఉన్న మిడిల్ క్లాస్ కూడా చాలా లాభం అవుతుంది. చాలామంది ఓసీలో ఉన్నటువంటి మిడిల్ క్లాసులు కూడా ఈ యొక్క 1,00,000 కోట్ల బ్యాచ్తోని కంపీట్ చేయలేక వాళ్ళని పిల్లని కూడా ఇయ్యరు, వాళ్ళని దగ్గర మనుషుల్లాగా కూడా చూడరు, రానివ్వరు. వాళ్ళని ఏదో మామూలు కింది జాతిలాగానే చూస్తారు. అందుకొరకు వాళ్ళకు కూడా అంటే మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ అందరికీ బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఎక్కువైతే అంత లాభం కులాలకు అతీతంగా జరుగుతుంది. ఎందుకంటే దృక్పథం మారుతుంది. ఒక్కడి దగ్గర 1,00,000 కోట్లు కాదు, 1,00,000 మంది దగ్గర కోటి ఉండాలనే దృక్పథం నేను ఏదైతే చెప్తానో ఆ దృక్పథం. ఎందుకంటే చాలామంది బీసీలు కొద్ది వాటితో కంటెంట్ అవుతారు, వాళ్ళకి 1,00,000 కోట్లు సంపాదించాలని ఉండదు. ఎంతసేపు ఒక ఇల్లు, ఒక కారు ఆయన వరకు ఉంటే పర్వాలేదు అని సంతృప్తి చెందుతారు. ఈ మన డైనోసార్లు లాగా మొత్తం రాష్ట్రాన్ని మింగాలని అనుకోరు. దాంతో ఏమైందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మిడిల్ క్లాస్కు, లోవర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్కు లాభం అవుతుంది. అందుకొరకు ఈ సర్పంచ్ ఎన్నికల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. రిజర్వేషన్ కాదు, ఓటు తెచ్చుకోవాలి. రేపు రేవంత్ రెడ్డికే మనం రిజర్వేషన్ కల్పించే స్టేజ్కి ఇవ్వాలి. రేవంత్ రెడ్డికే రిజర్వేషన్ అడుక్కునేలాగా చేయాలి.